అమెరికాలో రెండే పార్టీలు ఉంటాయని మనం అందరం అనుకుంటాం. అయితే ఓటు ట్రంప్కి పడుతుంది లేదా కమలా హ్యారిస్కి పడుతుంది, అయితే రిపబ్లికన్స్కి పడుతుంది లేదా డెమోక్రాట్స్కి పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉండే అమెరికాలో ఒక వ్యక్తి వచ్చి ముందుకి నేను కొత్త పార్టీ పెడతా అంటే ఎలా ఉంటుంది? సరే దాన్ని పక్కన పెట్టండి, ఆ వ్యక్తి ఇలాన్ మస్క్ అయితే ఇది నేను చెప్పట్లేదు, ఆయన ట్వీట్ వేసి మరి ప్రపంచం మొత్తానికి వెల్లడించాడు, నేను కొత్త పార్టీ పెడతానా, ఆ పార్టీ పేరు ద అమెరికన్ పార్టీ. డొనాల్డ్ ట్రంప్ ఉన్న పార్టీని పందితో పోల్చి పోర్కీ పిక్ పార్టీ ఇది ఎంత ఇదిగా ఉందంటే మీరు వినాలి దీని గురించి కంప్లీట్ గా ఈ స్టోరీని. డైరెక్ట్ గా పాయింట్లోకి వచ్చేసిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అమెరికాలో ఆ బిల్ ఇవాళ పాస్ అయింది. From Republican lawmakers as they pass President Trump's landmark spending bill. It was dubbed the Big Beautiful Bill, the massive tax and expenditure document which ఆ బిల్లు గురించి మనం మాట్లాడే ముందు అమెరికాలో ఎలాంటి చేంజ్ తెస్తుందో నేను మీకు చెప్పే ముందు ట్రంప్ గారికి మస్క్ గారికి జరిగిన ఈ వాగ్వాదాన్ని మీరు వీక్షించాలి. ఎంత ఫనీగా ఉందంటే వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు మనందరికీ అది తెలుసు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని డోజ్ అంటారు దాన్ని అమెరికాలో. దాన్ని ఎప్పుడైతే ఇలాన్ మస్క్ వదిలి వెళ్ళిపోయారో అది కూడా ఈ బిల్లు గురించే వెళ్ళగానే ఎప్స్టైన్ ఫైల్స్ అని ఇదని అదని రకరకాల మాటలు మాడుకున్నారు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అని ఏం చెప్పారంటే ద అమెరికా పార్టీ అని ఒక పార్టీ నేను స్థాపిద్దాం అనుకుంటున్నాను. గాడిద ఏనుగు కాకుండా ఇంకో థర్డ్ ఆప్షన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. కంగారు పడకండి, గాడిద అంటే ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళ సైన్ అది. ఏనుగు రిపబ్లికన్ సింబల్. ఎన్ని సంవత్సరాలు ఈ రెండు పార్టీలే ఉంటాయి. ఈ రెండు పార్టీలు జనాలు పీక్కు తినేస్తున్నారు. ఒకడు వచ్చి ఈట్ ద రిచ్ అంటాడు, ఇంకోటి వచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అంటాడు. ఈ రెండు కలిపి అమెరికా ఒక స్లేవరీ డెట్ లో పడిపోతుంది. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇవాళ మన ఫిజికల్ డెఫిసిట్ పెంచుతున్నాం అంటే ఆ డెట్ కూడా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉందంటే మన జనరేషన్ కాకపోయినా మన తర్వాత మన రాబోయే తరాలైనా అవి కట్టాల్సి వస్తుంది, అవి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ 2030-35 కల్లా ఈ బిల్లు వల్ల సుమారు $3 ట్రిలియన్ అప్పు అమెరికా చూడబోతుంది. అప్పును ఎవరు తీరుస్తారు అనేది ఇలాన్ మస్క్ గారు అంటుంటే, ట్రంప్ గారి గురించి మనకు తెలిసిందిగా ఇంకా కొరతనం పోలేదు. ఆయన ప్లాట్ఫామ్ ఒకటి ఉంది ఆయనకి, ట్రూత్ సోషల్ అని. అగైన్ అమెరికాలో వాళ్ళు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారంటే ప్రతి పొలిటికల్ లీడర్కి ఒక పొలిటికల్ పార్టీ ఉన్నట్టు వాళ్ళకి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. ఇలాన్ కి ఎక్స్ ఎలా ఉందో ట్రంప్ కి ట్రూత్ సోషల్ అని ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ అందరూ అందులో చేరుతారు. మన నరేంద్ర మోదీ గారు కూడా ఒకసారి చేరారు, ఒక ఫ్రెండ్లీ జెస్చర్ లాగా. ఆ టైంలో లేండి, ఇప్పుడు కాదు. ఎనీవేస్ ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే డెమోక్రట్స్ కూడా ఒకటి ఉంది, బ్లూ స్కై ఫ్లయింగ్ స్కై ఏదో ఉంటుంది దాని పేరు. మీకు తెలిస్తే కింద రాయండి. మన భారతదేశం మీద ఏదైనా చిన్న కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా దాన్ని ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ ఐడియాలజీ జోన్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్ టేక్ ఓవర్ చేయకముందు హెవీలీ లెఫ్ట్ లీనింగ్ ఉండేది ఎక్స్. ఆయన తీసుకొని రిపబ్లికన్స్ కో వాయిస్ ఇచ్చారని చెప్పేవాళ్ళు. ఇవాళ రోజున రిపబ్లికన్స్ కూడా అగేన్స్ట్ అయిపోయాడు కాబట్టి ఆ ఎక్స్ ఎట్ సైడ్ ఉంటుందో మనకు తెలియదు. అండ్ సోషల్ మీడియా అనేది నెరేటివ్ సెట్టింగ్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఒక గ్లోబల్ స్టేజ్ లో మన వాయిస్ వినబడాలంటే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అది ఇప్పటి వరకు రాకపోవడం చాలా బాధాకరం. ఎనీవేస్ అది సెపరేట్ వీడియో. అది ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే జనరల్ గా మంచి వైవిధ్యభరితమైన పదాలను వాడి ట్రంప్ ఇక్కడ ఏం రాశారు? నీ శాటిలైట్లు కానీ, రాకెట్ లాంచ్లు కానీ, ఈవీ కార్లు కానీ ఇక నుంచి అవేవి సాగం, నీ సౌత్ ఆఫ్రికాకి నువ్వు వెనక్కి వెళ్ళిపో అనే మీనింగ్ వచ్చినట్టు ఇక్కడ రాసి, ఈ విషయం ముందు నుంచి ఇలానికి తెలిసినప్పటికీ నా క్యాంపెయినింగ్ ఎందుకు చేశాడు ఆయన, ఆ విషయం ప్రజలుగా మీరు ఆయన అడగాలి అని డోజుని ఆయన మీద పంపిస్తా, ఆయన లెక్కేంటో తెలుస్తా అని ఒక ధమ్కి కూడా ఇచ్చారు ఆయన. సో ఇంత పెద్ద డ్రామా నడుస్తుంది. ఒక పక్క ఇలాన్ గారు ఆయన పార్టీ అని పెట్టేస్తా అంటున్నారు, దానికి అమెరికా పార్టీ అని పేరు పెడతా అంటున్నారు. ఇలాంటి పార్టీ కానీ పెడితే ప్రపంచం మొత్తం దాని ట్రెమర్స్ వస్తాయి. ఎందుకంటే అమెరికాని 2 పార్టీ సిస్టమ్ కింద మనం పరిగణిస్తాం ఇప్పటికి కూడా, ఇవాళకి కూడా. అలాంటి టైంలో ఇలాంటి పార్టీ వచ్చి స్టార్ లింక్ లాంటి సంస్థ ఇండియాలోకి వచ్చి ఓవరాల్ గా ఫ్యూచర్ ఇస్ లుకింగ్ వెరీ షేకీ. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో అమెరికన్ చరిత్రలో ఇంత స్వీపింగ్ బిల్ ఇప్పటి వరకు మేము చూడలేదు అని. అసలు ఈ బిల్ ఏంటి అనే క్వశ్చన్ కి ఈ వీడియో ఆన్సర్ గా ఉంటుంది. ఈ బిల్ మొత్తాన్ని టాప్ టు బాటమ్ స్టడీ చేద్దాం. ప్రో ట్రంప్ ఉండే వాళ్ళు ఏమంటున్నారు, యాంటీ ట్రంప్ ఉండే వాళ్ళు ఏమంటున్నారు, అసలు డెమోక్రాట్స్ ఏమంటున్నారు, ఇలాన్ మస్క్ ఏమంటున్నాడు, ప్రతి ఒక్కటి కవర్ చేసేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన నేషన్ ఫస్ట్ ఐడియాలజీని మనం ముందు పెట్టి ఇలాంటి బిల్ వల్ల ఇండియాకి వచ్చే ఎఫెక్ట్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలో కూడా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూతో మొదలై ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. ఇలా చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో మీకు తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం ఈ బిల్ గురించి మీకు మొత్తం క్లియర్ గా అర్థం కావాలంటే ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవాలి. పేరే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఉంది కదా, ఇది రకరకాల డొమైన్స్ ని కవర్ చేస్తుంది. మిలిటరీ స్పెండింగ్ నుంచి ట్యాక్స్ కట్స్ వరకు, హోటల్లో ఒక వెయిటర్ తీసుకున్న టిప్ నుంచి గవర్నమెంట్ ఇచ్చే మెడికల్ ఎయిడ్ వరకు ప్రతి ఒక్కటి కవర్ చేస్తుంది. అండ్ దీన్ని రివర్స్ రాబిన్ హుడ్ స్కీమ్ అని కూడా అంటున్నారు. అంటే దీన్ని మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ గారి ఐడియాలజీని మనం కొంచెం జూమింగ్ చేసి చూస్తే ఆయన ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారు, బయట నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపల రాకూడదు, అమెరికన్ వ్యాపార పరంగా ఎవరు దోచుకోకూడదు, ముఖ్యంగా బయట దేశాల వాళ్ళు తేరగా తిని కూర్చునే వాళ్ళకి డబ్బులు అందకూడదు. ఇది నేను అంటున్న మాట కాదు, ఆయన అంటున్న మాట. నేను చాలా ఆబ్జెక్టివ్ గా చెప్తున్నా. ఆయన అంటాడు, మీరు కూర్చొని అమెరికాని తిడుతూ బయట దేశాల నుంచి, మెక్సికో లాంటి దేశాల నుంచి జనాలు లోపలికి రప్పించి వాళ్ళు మీ మెదట్లో ఎక్కిస్తున్న విషయాన్ని నింపుకొని ఆ విషయాన్ని అమెరికా మీద కక్కుతూ అదే చేతితో మీరు అమెరికా నుంచి డొనేషన్లు ఎందుకు తీసుకుంటున్నారు, మీరు మెడికల్ ఎక్స్పెన్సెస్ మీకు ఎందుకు అనే క్వశ్చన్ రేస్ చేస్తుంది ఈ బిల్. అట్ ద సేమ్ టైం ఈ మ్యాప్ లో మీరు ఒకసారి సౌత్ బార్డర్ ని చూడండి. ఈ బార్డర్ మీద డొనాల్డ్ ట్రంప్ గారు కానీ ఎప్పటి నుంచో ఉంది. ఆయన అనాదిగా మెక్సికో నుంచి జనాలు లోపలికి వస్తున్నారు, మన దేశాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు, మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు, దీనికి చెక్ పెట్టాలి
అనే దానికి సొల్యూషన్ ఆయనకి మిలిటరీ స్పెండింగ్ లో దొరికింది. ఇంకా ఎక్కువ మంది ట్రూప్స్ ఉండాలి, ఆ బార్డర్ అంతా రకరకాల కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, R&Dకి డబ్బులు పెట్టాలి, మనం రకరకాల కొత్త ఆయుధాలు రెడీ చేయాలి. ఇలాంటి వాటి మీద డబ్బులు పెట్టి ఎవరైతే గవర్నమెంట్ స్పెండింగ్ మీద బ్రతుకుతుంటారో లో ఇన్కమ్ వేజ్ వర్కర్స్ అంటారు వాళ్ళని. అంటే పాపం గ్యాస్ స్టేషన్స్ లో, హోటల్స్ లో పనిచేసే వీళ్ళు ఉంటారు కదా, అంటే మెడికల్ ఎక్స్పెన్స్ లో ముఖ్యంగా గవర్నమెంట్ ఎయిడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లేదు, మీరు పని చేయాలి, వారానికి మినిమం మీరు 20 గంటలు పనిచేస్తే కానీ మీకు ఈ పర్టికులర్ గ్రాంట్ రాదు. తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ లోన్లు తీసుకుంటారో, జో బైడెన్ గారి టైంలో దీన్ని రుణమాఫీ చేసి ఫర్ గివింగ్ స్కీమ్ అనేది పెట్టారు దాని పేరు. దాన్ని కూడా పీకేస్ లేదు, మీరు కట్టాల్సిందే అని చెప్పే బిల్ ఇది. ప్లస్ ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి భారం లేకుండా వాళ్ళు కట్టే ట్యాక్స్ ని కట్ చేసి, తద్వారా ఏమవుతుంది, ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే ఈజీగా చెప్తాను. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ స్పెండింగ్, ఇందులో స్పెండింగ్ ఆదాయం కన్నా ఎక్కువ ఉంటే దీన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. దాన్ని ట్యాక్స్ల రూపంలోనే జనాల మీదకి వేసి పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బున్నోడికి ఇస్తుంది ఈ స్కీమ్, ఈ బిల్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆన్ ద కాంట్రరీ మీరు చూస్తే ట్రంప్ సపోర్టర్స్, ఈ మాగా సపోర్టర్స్ వాదన ఏంటి, కష్టపడి పనిచేసేవాడి మీద మనం ట్యాక్స్లు వేసి వాడు మన రెవెన్యూ, మన జీడిపి పెంచేవాడు, వాడు తేరగా తిని కూర్చునే వాళ్ళకి మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం ఏంటి, ఇదేమన్నా సోషలిస్ట్ స్టేట్, ఇది క్యాపిటలిస్ట్ స్టేట్, ఇది అమెరికా అనేది హార్డ్ కోర్ మాగా సపోర్టర్స్ వాదన. అందుకే దీన్ని ముద్దుగా రివర్స్ రాబిన్హుడ్ స్కీమ్ అని పెట్టుకున్నారు దీని పేరు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసు, ఇప్పుడు దాకా నేను ఏవైతే చెప్పానో అదంతా ఒక్క బిల్లు కిందకే వస్తుంది. అండ్ అక్కడతో ఆగిపోయింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా ఇలాన్ మస్క్ గారికి బాగా కాలిన పాయింట్ ఈ పర్టికులర్ బిల్లో ఉన్నది ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ. ముఖ్యంగా ఇవి ఆయనకు చాలా పెద్ద కంపెనీ ఉంది, మనందరికీ తెలిసిందే, అది టెస్లా అని. అది ఇంకా ఇండియన్ మార్కెట్లోకి రాలేదు, కానీ అమెరికాలో చాలా ఫేమస్ కార్ అది. ఆ కార్ అంతగా అమ్ముడుపోవడానికి కారణం ఏంటి, ఇప్పటి వరకు దాని డిజైన్ బాగుంటుంది, అదంతా చాలా ఓకే. కానీ ఆ కార్ మనం కొంటే ఒకవేళ $7,500 వరకు ట్యాక్స్ రిటర్న్స్ వస్తాయి మనకి. ఎవరికి? ఆ కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఉందనుకుందాం, ఒక కార్ అమ్మింది, కొత్త కార్. ఆ కార్ ఈవీ కార్ అవడం వల్ల, ఆ కార్ ఒక వ్యక్తికి అమ్మడం వల్ల గవర్నమెంట్ నుంచి $7,500 తీసుకోవచ్చు. తద్వారా ఇండైరెక్ట్ గా కార్ మీద కాస్ట్ తగ్గించవచ్చు, ఒకవేళ తగ్గకపోయినా ప్రాఫిట్ పెంచుకోవచ్చు ఈవీ సెగ్మెంట్ లో ఉన్నందువల్ల. అంటే అది ఎలక్ట్రిక్ వెహికల్ అయినందువల్ల ఇప్పుడు ఆ గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తున్నారు. అండ్ ఇది కొత్త ఈవీస్కి మాత్రం కాదు, ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరైనా కొన్నా కూడా $4,000 వరకు వాళ్ళు వెనక్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ బిల్ వచ్చిన తర్వాత దాన్ని కూడా అలా పక్కన పెట్టారు. దీనివల్ల ఏమవుతుంది, ఇలాన్ గారు ఎటువంటి లాస్ చూస్తారనే క్వశ్చన్ మీకు వస్తే, సెప్టెంబర్ 2025 కల్లా ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చేస్తే, బిల్ పాస్ అయిపోయింది కదా. ఇలాంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ వల్లనే మనం టెస్లా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలాన్ మస్క్ గారు జేబులోకి వెళ్తే ఆ డబ్బులు ప్రతి క్వార్టర్ కంటే ప్రతి 4 నెలలకి $600 మిలియన్ గవర్నమెంట్ నుంచి ఆ కంపెనీకి వస్తున్నాయి. ఇప్పుడు అది కట్ అయ్యేసరికి ఆ డబ్బులు కట్ అయిపోతాయి. అక్కడ లోపల చాలా హట్ అయ్యాడు ఆయన, ఇలాన్ మస్క్ గారు. అగైన్ మీరు ట్రంప్ సైడ్ చూసినా, మాగా సపోర్టర్ సైడ్ చూసినా వాళ్ళు ఏమంటారు, ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది, క్లైమేట్ చేంజ్ అనేది ఆర్టిఫిషియల్ కాన్స్ట్రక్ట్, ఇది అదేం పెద్ద వచ్చేది కాదు. అది అనవసరంగా మీరు రెగ్యులర్ కార్ మ్యానుఫ్యాక్చర్ని, అదే గ్యాస్ మీద నడిచే కార్లని, హైబ్రిడ్ కార్లని, రేపొద్దున్న హైడ్రోజన్ కార్లని, ఇది నేను అంటున్న మాట కాదు, ఆయనే అంటున్నాడు. అన్ని రకాల కార్లు ఉండాలి అమెరికాలో, ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాదు. ఈ పర్టికులర్ టాక్సేషన్, ట్యాక్స్ రిటర్న్ ఏదైతే ఉందో దానివల్ల ఓన్లీ ఈవీ కార్స్ బెనిఫిట్ అవుతున్నాయి, వేరే కార్లు సేల్ పడిపోతున్నాయి. ఇది అమెరికాకి అంత మంచిది కాదు. ఒక వైబ్రెన్స్ ఉండాలి, ఒక డైవర్సిటీ ఉండాలి అనేది ఆయన వాదన. Electric, we want to have electric, but we want to have gasoline, combustion. We want to have different. We want to have hybrids. We want to have all. We want to be able to sell everything. I'm telling it very objectively. దీంట్లో నా స్టాండ్ ఏంటో వీడియోలో నేను చెప్పట్లేదు, కానీ ఈ బిల్ ఇది కవర్ చేస్తుంది. తద్వారా ఇలాన్ మస్క్ చాలా బాధపడుతున్నాడు అనే పాయింట్ని మీ ముందు పెట్టడమే నా ఉద్దేశం. ఓకే, బిల్ గురించి మనం మాట్లాడాం కాబట్టి, ఈ బిల్ పాస్ అయింది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్ పాస్ అవడం కూడా దిస్ ఇస్ సినిమా మూమెంట్. అది మనకి ఎలా అయితే అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఉంటుందో, రాజ్యసభ, లోక్సభ, వాళ్ళకి కూడా ఉంటుంది హౌస్, సెనేట్ అని. మీ అందరికి అర్థమయ్యేలా చెప్తున్నా, వాళ్ళకి సెనేట్, రాజ్యసభ అక్కడ 100 మంది ఉంటారు. స్టేట్ కి ఇద్దరు తరపున రిప్రజెంటేటివ్స్. హౌస్ లో 435 మంది ఉంటారు. సెనేట్ లో ఓట్ ఫస్ట్ అది ఎక్కడ, ఈ 100 మంది ఎక్కడైతే ఉంటారో అక్కడ. హెడ్ ఆఫ్ ద సెనేట్ జనరల్ గా వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. మనకి ఎలా అయితే రాజ్యసభకి లీడర్ ధన్కర్ గారు, ఇక్కడ జేడీ వ్యాన్స్ గారు, ఆయన అక్కడ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి. మీరు చూడండి, రిపబ్లికన్స్ మెజారిటీ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ 50-50 టై సిచ్యువేషన్ వచ్చేసింది. ఇలాంటి టై సిచ్యువేషన్ కానీ వస్తే, సగం సగం అటు ఇటు చీలిపోతే అప్పుడు స్పీకర్ ఓటేయాలి. ఇక్కడ జేడీ వ్యాన్స్ గారు వేశారు. జేడీ వ్యాన్స్ గారు ఎట్టేస్తారు మనకు తెలుసు కదా. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిపోయింది 51-50 ఓట్లతో. తర్వాత ఇవాళ మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో అర్ధరాత్రి 1:45కి హౌస్ లో ఓటింగ్ జరిగింది. అక్కడ కూడా రిపబ్లికన్స్ ఆధిక్యతతో ఉన్నప్పటికీ కొంతమంది రిపబ్లికన్స్ ఇటు వచ్చేసి చాలా నేరోగా గెలిచిన బిల్ ఇది. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది, రిపబ్లికన్స్ లో లిబరల్ గా ఉండే వాళ్ళు కూడా ఈ బిల్కి అపోజ్ చేస్తున్నారు. డెట్ వాళ్ళ మీద పడుతుందనే భయం వాళ్ళకు ఉంది. మీరు షార్ట్ టర్మ్ గా ఆలోచిస్తున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇలాన్ మస్క్ అంటున్నాడు. ఆయన మీరు మీ పొలిటికల్ గెయిన్ కోసం అమెరికాని మీరు తాకట్టు పెట్టేస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత అందరు అప్పు తీర్చాల్సి వస్తుంది, ప్రతి ఒక్కడు ఒక స్లేవ్ అవుతాడు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు
అనేది ఇలాన్ వాదన. అగైన్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యే కూడా ఉంటారు, నేను కాదనట్లేదు. పిల్లలు ఉంటే ట్యాక్స్ క్రెడిట్లు డబుల్ అవడం, ఒక సర్టన్ అమౌంట్ కన్నా తక్కువ వస్తే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఈ సోషల్ సెక్యూరిటీ ఇన్కమ్ ఏదైతే వాళ్ళకి వస్తుందో దాంట్లో. సో ఓకే, అల్టిమేట్లీ ఏం నడుస్తుంది, ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఆదాయం మాక్సిమం ఈ ఫ్రీ బీస్ నుంచి తగ్గించారు. జనాలకు ఫ్రీగా మనం సామాన్లు ఇవ్వకూడదు అనే బిల్ ఇది. వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ లో మనం కట్ చేద్దాం, వాళ్ళు కష్టపడి పని చేస్తే. మీరు కోర్ ఫిలాసఫీ చూడండి, మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే ఫండమెంటల్ గా ఏం తెలుస్తుంది, ఇక్కడ పని చేసి జీతం తెచ్చుకునేవాడికి మనం ఉపశమనం కలిగిస్తున్నాం. ఫ్రీగా ఫ్రీ బీస్ కావాలనుకునే వ్యక్తి మీద లేదు, అలాంటివి చల్లవు, వచ్చి పని చేయండి అని చెప్పి పెడుతున్నాం మనం. అగైన్ బోత్ సైడ్స్ మీకు చెప్పాను కాబట్టి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. మీరు అమెరికాలో ఒకవేళ ఉంటే ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి మీరు తెలుసుకుంటే ఇది అమెరికాకి బెటరా కాదా మీరు చెప్పండి. దానికన్నా ఇంపార్టెంట్గా ఇది మీకు బెటరా కాదా అనేది కూడా చెప్పండి. ఇప్పుడు మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి మనం వీడియో ఏ లైన్తో మొదలు పెట్టాం ఆ లైన్కి మళ్ళీ వద్దాం. ఇలాన్ మస్క్ గారు పార్టీ స్టార్ట్ చేయడం వల్ల ప్రపంచానికి ఎటువంటి చేంజ్ ఉంటుంది అనే క్వశ్చన్ మీకు వస్తే మీరు కొంచెం అమెరికన్ ఎలక్టోరల్ సిస్టమ్కి ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ మీరు చూడాలి. ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లో అనుకుందాం, ప్రతి ఫ్లాట్ నాకు ఫలానా వ్యక్తి రిప్రజెంట్ చేయాలని ఓటేసి ఆ వ్యక్తిని గెలిపిస్తే, ఒక ఫ్లాట్ ఒక కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటే ఆ ఎంపీ లోక్సభలో ఉండడం వల్ల ఫైనల్ గా అపార్ట్మెంట్ బిల్డింగ్ ఎటువంటి చేంజ్లు చేయాలన్నా, ఏదైనా గోడ కొట్టాలన్నా, కొత్త గోడ వేయాలన్నా, కొత్త గేట్ వేయాలన్నా, కొత్త సెక్యూరిటీ గార్డ్ రావాలన్నా, ఈ ప్రతి డెసిషన్ లో ఈ ఎంపీ మాట కూడా ఎంపీ ఓటు కూడా చెల్లుతుంది. అంటే ప్రతి ఫ్లాట్ చెప్పే మాట ఫైనల్ డెసిషన్ మేకింగ్ లో యాడ్ అవుతుంది. మీరు ఆపోజిట్ గా మీరు అమెరికన్ చూసుకోండి, ఇది ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది. రెండు టీంలు కొట్టుకుంటున్నాయి, ఒక్క ఇంచు తేడాతో ఒక టీం గెలిచినా కూడా మొత్తం కేక్ అంతా ఆ టీంకి వచ్చేస్తుంది. ఇంకా అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఆవేదన ఏంటి, ఇవన్నీ మనకు అనవసరం, ఈ జోన్ లో రన్ అవుతుంది. అందుకోసం ఒక థర్డ్ పార్టీ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్ గారి పార్టీ లాగా ఇంకా 2-3 అదర్ పార్టీస్ ఉన్నాయి. అమెరికా 2 పార్టీ సిస్టమ్ కాదు. జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, 2 పార్టీలు ఉంటాయేమో అనుకుంటారు. అది కాకుండా లిబరల్ పార్టీ అని, సెంట్రిస్ట్ పార్టీ అని, ఈ పార్టీ అని, ఆ పార్టీ అని రకరకాల పార్టీలు ఉన్నాయి, కానీ ఎవరు ఓట్లు వేయరు. ఎందుకు, నేను ఓటేస్తే ఎనీవేస్ ఆ వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వడు కాబట్టి మన వాడు మాట చెల్లదు కదా. సో ఒక యావరేజ్ అమెరికన్ సిటిజన్ ఏమనుకుంటాడు, కమాలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ అంటే వీళ్ళిద్దరిలో ఎవరు తక్కువ చెడ్డవాళ్ళో చూసి ఓటేస్తారు. మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీ పంజాబ్ లో ఆధిక్యత చూపిస్తే చాలు, నేషన్ బిల్డింగ్ లో వాళ్ళ మాట యాడ్ అయిపోతుంది. ఒక బిల్ పాస్ అవ్వాలంటే, వక్ఫ్ బోర్డు లాంటి బిల్ పాస్ అవ్వాలంటే డిఎంకే ఎంపీలో 10 మంది లోక్సభలో కూర్చుంటే చాలు, ఆ బిల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేయచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, అమెరికాలో అలా కాదు. కాబట్టి ఒకవేళ ఇలాన్ మస్క్ వచ్చినా పెద్ద చేంజ్ చేయలేడు అని ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ నమ్ముతున్నారు చాలా బలంగా. ఎవరు ఓటు కుదరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రెసిడెంట్ అవ్వలేడు, ఆయన అమెరికన్ సిటిజన్ కాదు, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో పుట్టిన వ్యక్తి ఆయన. రెండో విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇలాన్ మస్క్ కి వేరే బిలియనర్స్ కి చాలా తేడాలు ఉన్నాయి. తేడా నెంబర్ 1, ఆయనకంటూ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. రేపు పొద్దున నేను గట్టిగా కూర్చొని 2 ప్లగ్గులు పీకి 2 బటన్లు కొడితే ట్విట్టర్ మొత్తం ఆయన వర్జనే ఉంటుంది, ఆయన అనుకునేదే స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ ఆయనకి డబ్బులు ఉన్నాయి, అంతో ఇంతో కాదు, ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయ్యేంత. మనీ అనేది చాలా పెద్ద పవర్, దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఆయన డబ్బులు ఇచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీస్ ఆయన కొనొచ్చు. రేపు పొద్దున లియోనార్డో డికాప్రియో వచ్చి నేను ఇలాన్ మస్క్ సపోర్ట్ చేస్తే ఆయనకైనా ఓటు అనొచ్చు, ఆయన కూడా గ్రీన్ ఎనర్జీ అది ఇది అంటుంటాడు ఆయన, అందుకని. లేదా పీడ్రో పాస్కల్, ఈ మధ్య అమెరికాలో బాగా వినబడుతున్న పేరు అది, ఆయన ప్రతి సినిమాలో ఆయన తీసుకొని వచ్చి పెడుతున్నారు ఆయన్ని కొనేయచ్చు. సో అమెరికాలో ఏదైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. అండ్ ఒకవేళ థర్డ్ పార్టీ కానీ అమెరికన్ ఫోర్ ఫ్రంట్ లో వచ్చి కూర్చుంటే, కుర్చీ వేసుకొని యాజ్ అ ప్రెసిడెంట్, అఫ్ కోర్స్ ఇలాన్ మస్క్ అవ్వలేడు, ఆయన పుట్టింది సౌత్ ఆఫ్రికాలో, వెనక కూర్చొని చక్రం ఖచ్చితంగా తిప్పొచ్చు. అండ్ అమెరికా అనేది ప్రపంచంలోనే హైయెస్ట్ జీడిపి కంట్రీ, అది దాన్ని మనం తక్కువ చేయకూడదు. అమెరికన్ పాలిటిక్స్ డిసైడ్ వరల్డ్ పాలిటిక్స్. మీరే చూడండి, డొనాల్డ్ ట్రంప్ గారు కొంచెం చిప్పు దొబ్బడం వల్ల పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకు రాకుండా ఆగిపోయింది. అమెరికాలో ఒక పొలిటీషియన్ ఫిక్స్ అవడం వల్ల ఇవాళ అసీం మునీర్ అనేవాడు ప్రాణాలతో ఉన్నాడు. లేదా షేబాజ్ షరీఫ్ సూట్ వేసుకుని ఆ దేశానికి ఈ దేశానికి తిరుగుతున్నాడు. ఎందుకు, ఆల్మోస్ట్ బూటు కాళ్ళతో తొక్కేబోతుంటే దాన్ని గట్టిగా పట్టుకొని ఆపి తీసి వెనక పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఆయనకి పాకిస్తాన్లో ఏదో కొంచెం వ్యాపార అవకాశాలు ఉన్నాయి అక్కడ. అలాగే జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ ఫారెన్ పాలసీ డిఫరెంట్ ఉండేది. సో ఇంకో థర్డ్ ఐడియాలజీ, థర్డ్ పార్టీ వచ్చి అది గ్రీన్ ఎనర్జీ అలైన్డ్ గా ఉంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది. దిస్ ఇస్ ఎ డెఫినెట్ పాసిబిలిటీ. మనం మన ఫారెన్ పాలసీని ఎట్లయినా ఉంచొచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక 5 దేశాల ట్రిప్కి వెళ్ళారు. ఆయన చాలా స్ట్రాటజిక్ అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఏ దేశాలు అయితే ఉన్నాయో, నమీబియా అవనివ్వండి, ఘనా అవనివ్వండి, అర్జెంటీనా అవనివ్వండి, బ్రెజిల్ అవనివ్వండి, ఇంకో దేశం ఉంది టీతో స్టార్ట్ అవుతుంది, త్రినీదానో ఏదో ఉంటుంది దాని పేరు. మన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఉండేవాడు కదా ఆయన, బ్రావో అని, ఆయన వచ్చిన దేశం అది. దీని వెనకాల ఉండే ఐడియాలజీ ఏంటి? ఇట్స్ వెరీ స్ట్రాటజిక్ ప్లాన్. ఇట్స్ వెరీ సింపుల్. గ్లోబల్ సౌత్ లో ఉండే దేశాలన్నిటితో ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్ పెంపొందించుకుందాం అని. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఘనా, మీరు ఘనా ఎగ్జాంపుల్ తీయండి. డైరెక్ట్ ప్రెసిడెంట్ వచ్చాడు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇది హైయెస్ట్ రెస్పెక్ట్. ఇది ఆ దేశపు ప్రెసిడెంట్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. అది కాకుండా నేషన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఒకటి ఉంటుంది, అది కన్ఫర్ చేశారు మోదీ గారికి. అండ్ ఘనా చిన్న దేశం ఏం కాదు, అది ఆఫ్రికాలోనే 10th లార్జెస్ట్ ఎకానమీ ఉండే కంట్రీ, $225 బిలియన్ ఎకానమీ అది. అండ్ ఇండియా కూడా చాలా స్ట్రాటజిక్ గేమ్ ఆడుతుంది. చైనాలో కాదు, మీరు డెట్ ట్రాప్ డిప్లొమసీలో పెట్టేసి డబ్బులు అప్పుగా ఇచ్చేది తీర్చకపోతే నేల లాగేసుకొని ఇది మాదే, ఈ దేశం మాదే, మేము మిమ్మల్ని కొనేసామని చెప్పడం కాదు ఇండియా యొక్క ఉద్దేశం. ధర్మాన్ని నమ్ముకుంటాం కాబట్టి ధర్మంగానే ఏ పనైనా చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఘనాలో ఉన్నాడో ఆయన ఉంటున్న ఇల్లు ఇండియా కట్టించింది, $30 మిలియన్ పెట్టి కట్టించింది. ఇండియాకి ఏం అవసరం ఆఫ్రికాలో ఎక్కడో ఘనాలో ప్రెసిడెంట్ ఉండే ఇంటిని కట్టించడానికి అని మీరు అడిగితే
ఇవాళ మనకు వస్తున్న రెస్పెక్ట్ దానికి ప్రతిఫలమే. సుమారు $6 బిలియన్ ట్రేడ్ నడుస్తుంది ఇండియాకి ఘనాకి. ఫార్మస్యూటికల్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు ఇవాళ ఘనాకి వెళ్ళి మీరు చూడండి, ఎన్నో ఇండియన్ కంపెనీస్ కనబడుతుంటాయి వాళ్ళ రోడ్ల మీద, వాళ్ళ ఇళ్లలో. సో ఇట్స్ ఎ గుడ్ డీల్ అన్న అభిప్రాయం. అలాగే అర్జెంటీనాకి వెళ్ళి, బ్రెజిల్కి వెళ్ళి, ఐ థింక్ బ్రిక్స్ సమ్మిట్ కూడా అటెండ్ అవుతారు. ఈ 5 దేశాల పర్యటనలో మన వరకు ఏది ఉందో మన ఫారెన్ పాలసీ మనం గట్టిగానే పెట్టుకుంటున్నాం. కానీ అమెరికా లాంటి దేశం ఇవాళ ఇండియాని డిసైడ్ చేస్తుంది. మనం ఎంత సోవరెన్ నేషన్ అయినా కూడా, ఇన్ఫాక్ట్ ప్రపంచంలో ఉండే 5 సోవరెన్ నేషన్స్ లో మనం ఒక దేశం అయినప్పటికీ అమెరికా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అవడం వల్ల ఆ స్టాండింగ్ ఉంది. వాళ్ళు చెప్పిన అన్ని మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైట్ హౌస్ పిలిస్తే మనం వెళ్ళలేదు, ఆయన నేనే ఆపాను యుద్ధాన్ని అంటే మనం ఒప్పుకోలేదు. దట్స్ వాట్ మేక్స్ అస్ అ సోవరెన్ నేషన్. కానీ అమెరికన్ పాలిటిక్స్ మనం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం చాలా మంది ఇండియన్స్ కానీ, హిస్పానిక్స్ కానీ, మెక్సికన్స్ కానీ, ఎవరెవరైతే ఇమిగ్రెంట్స్ ఉంటారో అమెరికాలో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. మా మీద 1% ట్యాక్స్ పెట్టింది ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. మేము ఇండియాకి అవుట్వర్డ్ రెమిటెన్స్ చేయాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1000 పంపించాల్సి వస్తే అందులో కొంత బాగా ఉంచేసుకుంటుంది అమెరికా అంటే అది పూర్తిగా నిజం కాదు. అది మీరు బ్యాంకుల రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా 1% ఉండదు, క్యాష్ ట్రాన్స్ఫర్స్లోనే ఉంటుంది అది. అంటే దీంట్లో కూడా ఇండైరెక్ట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని టార్గెట్ చేస్తుంది ట్రంప్ గవర్నమెంట్. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా దేని మీద ఆపరేట్ అవుతారు? క్యాష్ మీద. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉండదు, కార్డ్స్ ఉండవు, బ్యాంక్ ఐడి ఉండదు, ఎటువంటి ఇవి ఉండవు, క్యాష్ మీద పనిచేస్తారు కదా. ఈ క్యాష్ని కానీ వాళ్ళ సొంత దేశాలకు వాళ్ళు పంపిద్దాం అనుకుంటే దాని మీద ఒక 1% ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంట్. డైరెక్ట్గా ఇల్లీగల్ అని చెప్పట్లేదు, కానీ క్యాష్ రూపంలో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే అని చెప్తుంది. దాన్ని కూడా ఒక 5% ఉండేది, దాన్ని తగ్గించి 1% చేశారు. ఐ స్పెండింగ్ పెరుగుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆపడానికి ఏదైతే పెంచాలో అన్ని పెంచుతున్నారు డబ్బుల పరంగా. సో దేశం కూడా 2 విధాలుగా చీలిపోయింది ఇప్పుడు. కరెక్టే, మన దేశానికి ఇది కావాలి అని బిల్లుని సపోర్ట్ చేసేవాళ్ళు, లేదు మనం డెట్ ట్రాప్ లో పడిపోతాం, మనం దేశం ఆర్థికంగా వెనక్కి వెళ్తుంది అని చెప్పే బ్యాచ్ ఇంకొకరు. వీళ్ళిద్దరితో మీరు ఎవరితో సింక్ లో ఉన్నారో నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. ప్రస్తుతానికి ఇండియా అయితే విజిలెంట్ గా ఉండాల్సిన టైం ఇది. అన్ని క్రిస్టల్ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ట్రంప్ అనే వ్యక్తి ఇవాళ మనకు ఫేవరబుల్ గా లేడు. ఫేవరబుల్ గా ఉంటే ఒకలా ఆలోచించవచ్చు, బట్ హీఈస్ నాట్ విత్ అస్. చూడాలి మరి ఏమవుతుందో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు. ఘనాకి పర్యటనకి వెళ్ళారు కదా మోదీ గారు. ఘనాకి సంబంధించిన ఫస్ట్ లేడీ ఎవరైతే ఉంటారో, ప్రెసిడెంట్ గారి భార్య, ఆవిడకు గిఫ్ట్ ఇచ్చారు మన మోదీ గారు. అది ఏంటది? ఆప్షన్ ఏ ఇస్ పష్మీనా, ఆప్షన్ బి ఇస్ మధుబని, ఆప్షన్ సి ఇస్ తరకాసి, ఆప్షన్ డి ఇస్ బిద్రీవారే. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ స్టోరీలో పెట్టేస్తాను నేను. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని మీరు కొడితే మీరు ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మీకు టక్కన వచ్చేస్తుంది. అజయ్ ఫ్రమ్ అని కొట్టండి చాలు, ఫుల్ పేరు వచ్చేస్తుంది, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ కెన్ ఈజీలీ స్పాట్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేయండి. ఒకవేళ ఆన్సర్ అక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. మన టీం నడుపుతుంటుంది. ఆన్సర్ పెట్టేయమంటే అక్కడ. అది కాకుండా మనకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఏజుడ్ క్లిప్స్ అని, ఏజుడ్ గ్లోబల్ అని. మన వీడియోస్ చూసే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి తెలుగు అర్థం కాకపోతే, అదర్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఉంటే ఈ ఛానల్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు షేర్. మన వీడియోస్ ని షార్ట్స్ లో చూడాలనుకుంటే క్లిప్స్. సో ఇట్స్ బ్యూటిఫుల్. సపోర్ట్ దోస్ ఛానల్స్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో కొండంత బలాన్ని, ధైర్యాన్ని నాకు ఇస్తుంది. లేదు మనం పని చేయాలి, రోజుకో వీడియో పెట్టాలి, నిర్భయంగా ఉండాలి, ఒక వాల్యూటైన్మెంట్ అనేది ఇవ్వాలి, మన వీడియో ఒక నాలెడ్జ్ పిల్ల ఉండాలి అని. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా అని డైలీ బేసిస్. అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకు 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో మనకు లోకల్ గా సౌత్ ఇండియాలో జరిగిన ఇష్యూ ఇది. అజిత్ కుమార్ అనే వ్యక్తి మీద పోలీస్ బ్రూటాలిటీతో కస్టడీలో చంపేశారు. సీఎం ఇవాళ ఫోన్ చేసి సారీ చెప్తున్నారు. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇదే జియో పొలిటికల్ గా నేను ఇంకా నాలెడ్జ్ తెచ్చుకుంటాను అనుకుంటే, మన ఇండియన్ నేవీ ఆఫీసర్ చెప్పిన ఒక స్టేట్మెంట్ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తుంది, రిలేటెడ్ టు ఆపరేషన్ సింధూర్. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.